బేసిక్ గా చాలా మంది కేసెస్ లో చూస్తున్నప్పుడు భర్త చేసేటువంటి అప్పుల వల్ల తర్వాత ఆయన తనంతరమే అయి ఉండొచ్చు, భార్య మీద విపరీతమైన ప్రభావం పడుతూ ఉంటది. మరికొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బతికే ఉంటారు. కాకపోతే భర్త చేసేటువంటి అప్పుల వల్ల భార్య సంపాదించే రూపాయి కూడా ఆయన అప్పులకు వెళ్ళిపోతూ ఉంటది. దానివల్ల భవిష్యత్తులో పిల్లలకి అసలు జీవితమే లేని సందర్భాలు చాలా కుటుంబాలు చూసుకుంటుంటాయి. సో ఇప్పుడు భర్త చేసేటువంటి అప్పులకి సహజంగా ఎవరేం మాట్లాడినా కానీ భార్య కూడా అటాచ్డ్ ఉంటది. భార్య అయినా సరే డబ్బులు కట్టాల్సిందే. ఏం జరిగినా కానీ ఇద్దరు కలిపే బాధ్యులుగానే ఉంటారని చెప్పేసి మార్కెట్ లో మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి లీగాలిటీలో ఉన్నటువంటి రియాలిటీ ఏంటి? సి ఎప్పుడైనా సరే లయబిలిటీస్ అనేవి మనం ఏదో మాట్లాడుకుంటానికి మన ట్రెడిషనల్ గా మనం చూస్తా ఉన్నాం. హస్బెండ్ వైఫ్ ఒకటే, ఏది ఉన్నా ఎవరు చేసినా సరే ఇద్దరు ఈక్వల్ గా లాభాలు కానీ నష్టాలు కానీ ఈక్వల్ గా షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ అలా కాదు. ఇప్పుడు నిజంగా హస్బెండ్ ఒక అప్పు చేశాడు అనుకో, వైఫ్ గ్యారంటీర్ గా కానీ షూరిటీగా పెడితే వైఫ్ లయబిలిటీ అవుతుంది. లేకపోతే హస్బెండ్ రిలేటెడ్ ప్రాపర్టీ ఏదైనా మార్టిగేజ్ చేసి ఉంటే ఆ ప్రాపర్టీ లాస్ అవ్వటంతో ఫ్యామిలీ సఫర్ అవుతా ఉంటుంది. ఓకే, బట్ కొంచెం మెచ్యూర్ గా ఆలోచించి మెచ్యూర్ బిజినెస్ మెన్ కానీ కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఫినాన్షియల్ అడ్వైస్ తీసుకున్న పర్సన్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, కంపెనీ ఈజ్ డిఫరెంట్, ఫ్యామిలీ అండ్ పర్సనల్ ఈజ్ డిఫరెంట్. ఏదున్నా కంపెనీ లయబిలిటీస్ వరకే ఉంచుతారు, ఫ్యామిలీ లయబిలిటీస్ వరకే ఉంచుతారు. ఎవరి వాళ్ళే ఇప్పుడు భార్య పేరు మీద ఒక ఇల్లు కొంటాం కానీ ఇప్పుడు భార్య పేరు మీద ఇల్లు కొన్నప్పుడు ఏమవుతుంది, అది భార్యకి చెందిన ప్రాపర్టీ అవుతుంది. ఓకే, సో భార్యకి చెందిన ప్రాపర్టీలో భార్యకే హక్కు ఉంటుంది. ఇట్స్ కాల్డ్, ఇప్పుడు హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వని ఏది ఇవ్వని అది భార్య కొన్నట్టే భార్య పేరు మీద ఉన్నప్పుడు. ఒకవేళ యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంటే పిల్లలకు వస్తుంది. ఓకే, సో అగైన్ దే గో ఫర్ పార్టీషన్ సూట్, లేకపోతే వీళ్ళు రాసుకుంటారు. ఎలా ఉంటే అలా లీగల్ గా అది ఎలా పార్టీషన్ కావాలో లీగల్ ఎయిర్స్ అందరికి ఈక్వల్ గా పార్టీషన్ వస్తుంది. ఏది యాన్సిస్టర్ ప్రాపర్టీ ఉంటే ఎంతమంది ఉంటే లీగల్ ఎయిర్స్ అది. జనరల్ గా ఏమవుతుంది అంటే వాళ్ళు కొంచెం కాన్షియస్ గా ఉండి ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ ని గ్యారంటీర్ గా పెట్టకుండా మీరు కాన్ఫిడెంట్ తో ఏదైతే ఉందో బిజినెస్ లాగా రన్ చేయండి. ఫ్యామిలీకి డ్యామేజ్ కాకుండా ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని ఏదన్నా ఫ్యామిలీ అసెట్స్ సపరేట్ గా ఫ్యామిలీ మెంబర్స్ పైన రాసుకొని ఉన్నట్టయితే ఆ ప్రాపర్టీస్ కి ఏ విధమైన సంబంధం హస్బెండ్ కి లేకపోవటం వల్ల ఫ్యామిలీ అనేది సేఫ్ గా ఉంటుంది.